కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక హామీని గాలికి వదిలేసి ప్రజలకు కుచ్చుటోపి పెట్టారని మండిపడ్డారు. ఇసుక లేక స్టాక్ పాయింట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని, రీచుల్లో ఉన్న ఇసుకను పచ్చరాబందులు కాజేశారని ఆరోపించారు. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారని అన్నారు సుధాకర్ బాబు. ఆ ఉచిత ఇసుక అనే మాటని పూర్తిగా గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇసుకని ఒక అందని ద్రాక్షలాగా, సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేని ఒక బంగారంలాగా మార్చేశాడు. ప్రధానమైన ఆదాయ వనరుగా ఇసుకని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక చక్కని దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచీలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు.